60 అడుగుల రోడ్డు మొన్నడానికి 50 అడుగున్నారు. ఇప్పుడు 60 చేసి మొత్తం తెలియకుండా అందరూ 60 అడుగులు చెప్పేసి ఇప్పుడు గొడవలు మొత్తం ఎంతమంది మాకు పెట్టడం కూడా మాకు పెట్టేసి తీస్తున్నారు, కల్పిస్తున్నారు. చాలా పేదలు చాలా ఇబ్బంది పడుతారు. చాలా మీరు ఎంతమంది కూడా చెప్పారు మీరు తీయమని చెప్పారు, మళ్ళీ దీన్ని 66 చేశారు. ఇది మీరు అధికార పక్షంలో ఉన్నారు కానీ మీరు పేదలు కొడుతారు సార్. మీరు పేద కొట్టి చాలా చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. ఇల్లులు పోతున్నాయి, చాలా ఘోరంగా ఉంది. మీరు చెప్పింది ఒకటి చేసింది ఒకటి. ఇప్పుడు అనవసరంగా పోలీసులు పట్టుకొచ్చి బలంతో భయప్రాంతులు వేసి ఎవరిని ఏమో మాట్లాడకుండా మీరు వాళ్ళెంతో సరే మీ నుంచి నమ్మకానికి దృఢంగా నమ్మకం ఉన్నారు. అలాంటి నమ్మకాన్ని కూరగొట్టి మీరు అన్నీ చేసి ఇలా కూరగొడుతారంటే ప్రజలంతా రోడ్డు పడ్డారు సార్. మీరు దయచేసి ఈ గవర్నమెంట్ మా జనసేన పార్టీ తరఫున కూడా డిమాండ్ చేస్తారు, వీళ్ళకి సరైన న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఈ ఒక డిమాండ్ మీరు మా జనసేన తరఫున మేము కోరుకునే ముఖ్యంగా ఏంటంటే వీళ్ళకి ఈ తీయకూడదు, తీసుకున్నారు కాబట్టి ముందు వాళ్ళకి సరైన న్యాయం చేసి వాళ్ళకి అందరికీ అదే పెట్టారు. ఓకే ఓకే అప్పుడు పెట్టారు, అందరూ పోయి కలెక్టర్ వినతి జరిగింది. తర్వాత అందరికీ కోర్టులో కూడా మనం అప్లికేషన్ ఇచ్చేసి లెటర్ పెట్టి కోర్టు ద్వారా కూడా మేము స్టే కోసం ప్రయత్నిస్తున్నారు. అయినా సార్ అంత ధైర్యం ఉంటే కూడా ఇప్పుడు ఇలా వచ్చి ఎమ్మటి పోలీసులు పట్టుకొచ్చి పోలీసులు పంపించేసి ఇలా ఎక్కడ మార్గం పెట్టి పలకొడుతున్నారు. ప్రజలు మాత్రం రోడ్డు మీద ఎంత ఇల్లులు పోయి ఎంత ఒకసారి మీరు కూడా ఒకసారి చూడండి. వీళ్ళకి ఏంది వీళ్ళకి పరిస్థితి ఏంది, వీళ్ళకి ఏం చేస్తారు మీరు సాయం, వీళ్ళు ఎలా కాపాడుతారు వీళ్ళని, మీరు మీ చేతిలో ఉంది. ఇప్పుడు మా అంతా అధికారం ఉందని చెప్పేసి పోలీసులు పట్టుకొచ్చి దౌర్జన్యంగా మార్కు పెట్టి కొలగొట్టడం అంటే ఎంత మటుకి ప్రభుత్వానికి ఓటేసిన ప్రజలకి ఏం చేస్తున్నారు. ఇప్పుడు ఇది ఒక ఓన్లీ పేద కుటుంబాలకైనా ఇలాంటిగా ఉన్న కూడా అదుగుతున్నాయా? ఉన్న కుటుంబాలన్నీ ఏమో బలవంత కుటుంబాలన్నీ అడ్డుపక్కన ఎవరికి ఏం ముట్టుకోవట్లేదు. ఒక పేదల కోసాలని అవుతున్నాయి ఎక్కడ ఏం ఇస్తాయని కూడా అధికారం పేదల కోసాలనేమో ఎవరికి ఏం చేత కాదు అని మీకు ఆ ఉద్దేశం ఉంది. మీరు ఇది ఏం చేస్తున్నారు, మీరు న్యాయం అసలు వీళ్ళకి వచ్చి మీరు రాండి, వచ్చి ఇక్కడ న్యాయం చేయాలి ప్రజలకి. ఇప్పుడు రాజకీయాలు అప్పుడు ఎలక్షన్ అప్పుడు రావడం కదా సార్, ముందు ఇప్పుడు రావాలి. ఇప్పుడు వచ్చి మీరు న్యాయం చేసి వీళ్ళకి భరోసా చేయండి. వీళ్ళకి మాలంటోడిస్తే మీ పర్సన్ కాదు సార్, మీరు ఒక అధికార పక్షంలో ఉన్నారు కాబట్టి మీరు వచ్చి భరోసా చేయండి. వాళ్ళకి మీరు ఎక్కడ వచ్చి వీళ్ళు పంపించేసి పలగొడుతారంటే రోడ్డు పడతా పిల్లలు ఏడుస్తారు సార్. చాలా మంది ఏం లేదని చెప్పి జీరో పెట్టారు సార్. జీరో పెట్టిన తర్వాత మరి రాజకీయాలు ఏం జరిగినాయి, ఒక్కొక్కరు ముందుగానే పోలీస్ స్టేషన్లో కూర్చున్నారు. ఇక్కడ అందరూ ఓట్లేసిన వాళ్ళు ఉంటారు కదా అధికారం పార్టీ వాళ్ళు, మరి వాళ్ళు మాకు ఏదైనా అడుగుతారో ముందుగానే పోలీస్ స్టేషన్లో కూర్చున్నారు. ఇక్కడికి వచ్చి పోలీసులను తీసుకొని వచ్చి అకస్మాత్తుగా ఎక్కడ వాళ్ళు పెట్టిపోయారు, ఎక్కడెక్కడ పాడుకుంటూ పోయారు. పొద్దున్న లేకపోతే పనులు పోయేవాళ్ళండి. మేమేమి ఉద్యోగాలు ఉండేవాళ్ళం కాదు, పద్దాకులు బస్తాలు మోసుకొని ఉండేవాళ్ళం. అవి పోతే ఇప్పుడు ఆడవాళ్ళు దొడ్లు పోవాలంటారు నిరంబరం సార్. ఆ దొడ్లు రెట్టపోతారు సార్ ఆడవాళ్ళు. చెప్పారు కార్పొరేట్ ఉంటేనే చెప్పడానికి ఆయన ముందుగానే పోయి పోలీస్ స్టేషన్లో కూర్చుండ ఏముంది ఇక్కడ తల మాట అంటారుగా. అది అక్కడ జరుగుతుంది సార్. ఈ మధ్యలో ప్రభుత్వం ఏం జరుగుతుంది కావాలని గెలిపించుకున్నాం కదా, గెలిపించుకున్నందుకు మమ్మల్ని బజార్ను పెట్టేట్టు చేసింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అక్కడ చేసింది, అటు తయారు చేసింది. కావాలని మంచాన్ని కూడా వీళ్ళని కావాలని తీసుకొచ్చుకున్నాగా, అందుకని మా ప్రజలను ఎత్తునెక్కి ఊగుతున్నారు ఇప్పుడు వీళ్ళు. అక్కడ జరుగుతుంది సార్. అదే న్యాయం చేస్తారో వాళ్ళు చేస్తారు, చేయాలి. వచ్చి మేము లేని ఇద్దరు ముసలాళ్ళం మేము, మా కొడుకు నొప్పులు మాకు నొప్పులే, ఏం లేదు తెచ్చుకోవటానికి కూడా లేవు. స్థలం మొత్తం ఉన్నది కొంత పోతుంది. ఎట్లా ఏడ బతకాలి, ఏడున్నాలో కిరాయి ఇంట్లో ఉంటున్నాం. పోయి కూలితో కొట్టి కూలింది, నిరుడు కూలింది, వానకి కూలింది. నేను లేను మా ఆయన హాస్పిటల్ తీసుకొని పోయాను. మా ఆయన నవ్వుస్తుండు మంచం కింద పడి. ఇక నిన్ననే వచ్చినాం. ఇక అది గోల కొట్టి ఆకాశం లేకుండా చెప్తే మేము ఎటు పోవాలి, ఎక్కడ తేవాలి, నాకు రాగాలి, మా ఆయనకు రాగాలి, మా అబ్బాయికి అసలు ఒంట్లో బాగోదు. ఏం చేయాలి సారు, మమ్మల్ని ఏదన్నా ఒకటి చేయమను. మాకు ఇద్దరు ముసలి ఆయన మాకు 75 ఏండ్లు, ఆయనకి నాకు 65 ఏండ్లు. నడిచే పరిస్థితి లేడు. మా అబ్బాయికి ఆయనకి నడుము నొప్పులు ఉన్నది. ముగ్గురం మూలబడ్డాం. ఉన్న కాశంత కాశ పెట్టుకుని ఉంటే అది కూడా లేకుండా అయింది. నిరుడే కూలితేను అట్లా చేసి అడక్కి రాకపోయినాం. ఏదన్నా ఒక న్యాయం చేయండి మాకు దయచేసి. ఒక్కరోజు బుద్ధి కూడా చెప్పలేదు. ఇప్పటికిప్పుడు పొద్దున్న తెచ్చుకుంటే ఒక్కరోజు బుద్ధి కూడా చెప్పలేదు. ఒక్కరు కూడా ఒక్కరోజు కూడా బుద్ధి చెప్పుకొని ఇప్పుడు సామాన్లు తెచ్చేవాడు కూర్చున్నారు. మాకేమైనా ఇచ్చారా, వేరే చోట ఏమైనా ఇచ్చారా, మాకేమైనా డబ్బులు ఇచ్చారా, వేరే చోట ప్లాట్ ఇచ్చారా, చదువుకోవడానికి ఇచ్చారా, మొత్తం ఇల్లు పోతే మీరు రోడ్డు మీద సావాలా? ఒక్కరోజు బుద్ధి కూడా చెప్పుకుంటే మమ్మల్ని ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఇప్పటికిప్పుడు ఇట్లా సావాలి.